नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि आज मई की 1 तारीख़ है। मई की 1 तारीख़ को पूरी दुनिया में मे डे यानी लेबर्स डे मनाया जाता है। इस मौके पर करनूल के CPM पार्टी दफ्तर में भी मे डे तकरीब का इनेकाद अमल में लाया गया। इस मौके पर CPM पार्टी ने अपने दफ्तर में परचम कुशाई की रस्म अंजाम दी। इस मौके पर CPM पार्टी के सीनियर कायदीन भी देखे गए। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। ఎర్ర జెండా వర్ధిల్లాలి, ఎర్ర జెండా మార్క్సిజం, ఎర్ర జెండా CPIM జిందాబాద్ 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 వర్ధిల్లాలి, మార్క్సిజం లెనినిజం ఎర్ర జై గోమా రెడ్ సెల్యూట్ రమజీబుల్లకే తనమా నీకివి గో రెడ్ సెల్యూట్ ఓ అరుణ పతాకమా జై గోమా రెడ్ సెల్యూట్ రమజీబుల్లకే తనమా నీకివి గో రెడ్ లెనినిజం ఎర్ర జై గోమా రెడ్ సెల్యూట్ రమజీబుల్లకే తనమా నీకివి గో రెడ్ స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ జోహార్ సుందరయ్య గారికి, జోహార్ సుందరయ్య గారికి, జోహార్ గారి ఆశయాలను సాధిస్తాం. సుందరయ్య గారి ఆసాం, సుందరయ్య గారి ఆశయాలను అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం. సుందరయ్యరా పయనించాడు. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా, సమత మమతల రూపం చల్లనయ్యరా, మన సుందరయ్యరా. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా, ఆకాశ జ్యోతిరా, నిత్యపు సామ్యవాదులకు ఆయన కాకిరా. వాళ్ళతో పని చేయించుకుంటూ తక్కువ వేతనాలతో చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో వాళ్ళు పెద్ద ఎత్తున సమ్మె రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేశారు. ఆ సందర్భంగా దాదాపు 3 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. అప్పుడు పోలీసులు కాల్పులు జరిపారు. 6 మంది కార్మికులు మరణించడం జరిగింది. అయినా ఆగలేదు, పోరాటం చేస్తూనే ఉన్నారు. చివరికి యాజమాన్యం దిగి వచ్చి ఆ రోజు మేడేకు 10 గంటలు తగ్గించిన పరిస్థితి. అంటే ఆ రోజు ఎవరైతే 6 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారో ఆ రక్తంలో తడిసిన జెండనే మన మేడే ఎర్ర జెండా అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఆ రోజు ప్రాణత్యాగం చేసిన కార్మికుల యొక్క వల్లనే ఈరోజు మనం ఈ మేడే జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగానే ముఖ్యంగా భారతదేశంలో పరిస్థితులు మనం చూస్తే మాత్రము ఏదైతే ఆ రోజు త్యాగాలు చేసి 10 గంటలు తగ్గించుకున్నారో ఈ రోజు 10 గంటలు పెంచి మోదీ ప్రభుత్వం 2014 తర్వాత వచ్చిన తర్వాత 10 గంటలు పెంచడం జరిగింది. 10-12 గంటలు 44 చట్టాలను మన భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున కార్మికులు పోరాడి సాధించుకుంటే ఆ 44 చట్టాలను కూడా నీరు గార్చి 4 లేబర్ కోడ్లు తెచ్చి పూర్తిగా
కార్మికులను బానిసలుగా చేసే పరిస్థితి ఈ రోజు మోడీ ప్రభుత్వం తెచ్చిందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. సమ్మె చేసేది లేదు, సమ్మె చేయకూడదు, సమ్మెకు నోటీసు కూడా ఇంతకు ముందు 15 రోజులైతే ఈ రోజు 60 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పేసే పద్ధతిలో సమ్మె చేసిన తర్వాత కూడా వాళ్ళ ప్రమాదం. అట్లాగే మీడియా మిత్రులకు టిఫిన్ అరేంజ్ చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గం కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అరుణ పతాకాన్ని ఎగరవేసుకుని 140వ మేడే ఉత్సవాలు ఈరోజు జరుపుకుంటున్నారు. జిల్లాలో నుండి శ్రామిక వర్గానికి అందరికీ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన మేడే శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా శ్రామికులు, కార్మికులు, కర్షకులు గమనించాల్సినటువంటి ముఖ్య అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భారతదేశంలో 2014 తర్వాత కార్మిక చట్టాలు ఒక్కొక్కటి మొత్తం కూడా ఈరోజు నీరుగా చెట్టిన ప్రయత్నం ఇప్పుడున్నటువంటి పాలకవర్గం చేస్తూ ఉంది. 1947 కంటే ముందు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కార్మికులకు కనీస వేతనం కావాలి, సమ్మె చేసే హక్కు కావాలి, ఉండాలి, అంటే రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్ ఉండాలి, ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మికుడు నష్టపరిహారం ఇచ్చేటువంటి వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ ఉండాలని చెప్పేసి అనేక రకాల హక్కుల్ని 1926 నుంచి 48 వరకు పోరాటం చేసి దాదాపు 44 రకాల హక్కుల చట్టాలను సాధించుకుంటే 2014 తర్వాత బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం కూడా చట్టాలన్నీ నీరుగార్చి కొత్తగా యాజమాన్యానికి అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను తీసుకుని వచ్చి 4 లేబర్ కోడ్లుగా దాన్ని మార్చేసి ఈరోజు కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా చేసేటువంటి ప్రయత్నం భారతదేశంలో జరుగుతుంది. అది గమనించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. రెండవది, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో లేబర్ కోడ్లు అమలు చేస్తామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కోరుతా ఉంది. అవే అమలైతే భారతదేశంలో ఏదైతే అంతర్జాతీయ వ్యాప్తంగా మే దినోత్సవం సందర్భంగా 8 గంటల పని విధానం సాధించి ప్రపంచ కార్మికులందరూ ఏకం కంటనే కార్ల్ మార్క్స్ ఇచ్చిన పిలుపుని అందుకుని ఆ రకంగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటాన్ని, దానికి వచ్చిన ఫలితాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం నీరు రాస్తుంది. దాన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే ప్రైవేట్ సెక్టార్లో 10 గంటల నుంచి 10 గంటల పని విధానం అమలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఇది తీవ్రతరం కావచ్చు. అందుకోసం మానవుని యొక్క జీవన శైలిలో 8 గంటల పని హక్కు అనేది అది జీవన విధానంలోనే ఒక భాగంగా వచ్చింది. అది పోరాటం చేయడం వల్ల వచ్చింది, కార్మికుల త్యాగ ఫలితంగా వచ్చింది. వాళ్ళ ఫలితంగానే ఎర్రజెండా ఆవిర్భవించింది ప్రపంచంలో విషయాన్ని కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. అందుకోసం మేడే స్ఫూర్తిగా ఈరోజు ఏదైతే కార్మికులు, కర్షకుల యొక్క హక్కులు కాలరాస్తున్నాయో పాలక వర్గాలు దాని వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కార్మిక వర్గం, కర్షకులు, ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పి సిపిఎం పార్టీగా